నమస్తే అండి. ఈరోజు ఏలూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న నర్సరీకి వచ్చామండి. ఇలా మొక్కలు తీసుకున్నాం, గులాబీ మొక్కలు వేయాలి, తీసుకున్నాం వచ్చాము. ఈ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా, చాలా రకరకాల గులాబీ పూలు ఎంత అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మాస్టర్ గారు వస్తుంటే అలంకారం వచ్చాను, షూట్ చేయాలని. ఎందుకంటే ఒకసారి మొక్కలు చూపించాను, హ్యాపీగా ఉంటుంది. మొక్కలు మన ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నా కానీ అసలు మొక్కలు చూస్తే ఆనందం, తృప్తి వేరుతుంది. వారు 2 రకాల వివరాలు ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇంటి దగ్గర అయితే ప్లాంట్స్ తయారు చేస్తున్నాను. కొత్త మొక్కలు కూడా అంటు కడుతున్నాను ఎక్కువ పెట్టింది. ఈ సైడ్ అమ్మాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. షాపు ఇంటి పక్కన ఇండో సైడ్ ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ఇదిగోండి మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇది ఊర్లో. చాలా మంది వస్తున్నారు. ఇవన్నీ గులాబీ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది. ఒక మొక్క వచ్చి 100 రూపీస్. సరే మొక్కలు చాలా బాగుంది, చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొక్కలు అమ్మేవాళ్ళు ఇది ఇంకో షాప్ పక్కపక్క ఉన్నాయి, బాగున్నాయి. చాలా స్టాండ్ బాగుంది. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా మొక్కలు ఉన్నాయి. చాలా జాతర మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొక్కలు పేర్లు చూసుకోమాట. ఇది ఎల్లుడు నారింజ చెట్టు వచ్చి 6 మంది ఎక్కారు. ఇది చూసారా, మొక్కలు ఉన్నాయి. అది మొక్కది ఆ మొక్క వచ్చి అవుట్డోర్ కదా, ఎంత 700 600 చెప్పారు. అది కూడా ఇండోర్ ప్లాంట్. ఒక్కొక్కదానికి ఒక్కటే ఉందా? వాళ్ళు ఎప్పటికి వస్తాయి? చదివిస్తుంది వాయిస్ రావట్లేదు. ఏంటి గారు అడుగుతున్నారు మొక్క మరి చూడడానికి మొక్కలు కానీ వెంటనే రాదంటాను. మొత్తానికి టాప్ అయిపోయాం మొక్క కొనడం లేదు. ఇవన్నీ మ్యాంగో డిఫరెంట్ కలర్స్ అన్నమాట, డిఫరెంట్ రకాలు డిఫరెంట్ అంటారు. ఇవన్నీ మ్యాంగో అండి. పక్క అంజీరా మొక్కలు ఉన్నాయి. అంజీరా మొక్క చూడడానికి వచ్చాను. ఇక్కడ కూడా ఉంది అంజీరా. ఇది కూడా అంజీరా. జలుబు వాయిస్ కొందండి. 3 కాయలు అంజీరాకి వచ్చి 3 కాయలు ఉన్నాయి. చూసారా, ఏం ఆకులే లేదు. ఇంకా కాయలు 3 ఆకులు కాయలు అయితే ఉన్నాయి కానీ వస్తాయి. నువ్వు కనిపేగా మరి కనిపి ఇంకో ఆకులు ఇగో పైన రాలిపోతాయంటవా? రాలిపోతున్నాయి. ఒక రేట్లు ఎక్కువైనా 3 కాయలు 600 చెప్తున్నారు. చూడాలి ఇస్తారు. ఈ మొక్క వచ్చి హైబ్రిడ్ ఏంటంటారు, బత్తాయి. ఈ మొక్క ఒక్కటే 3000 మొక్క. ఉంది ఇక్కడ ఇంటికి వచ్చేసాము మొక్కలు తీసుకొని. మొక్కలతో ఒక ప్లాంట్స్ కూడా డబ్బాలు కూడా కొన్నారు మా అయ్య గారు. వాటిలో మొక్కలు రిపోర్టింగ్ చేస్తున్నాము. ఆ పొడుగు డబ్బాలు స్ట్రాబెర్రీ కదా డబ్బా
పెద్ద మొక్క వేయాలని ఈ పొడుగ్గా ఉన్న డబ్బాలో వచ్చి స్ట్రాబెర్రీ పెట్టాలని మట్టి నింపుతున్నాము. జాగ్రత్త తీసుకోరా జాగ్రత్త. పాత ఆవు పేడ ఉంది, ఆవు ఎరువు ఉంది, పాతది ఆవు ఎరువు ఉంది, వాయిస్ కట్ ఇంకో చేసుకోవచ్చా? పిట్టి మట్టి కలిపి ఉంది. 6 నెలల్లో కాపుకొచ్చిందన్నా. సరే ఎప్పుడు కాతూనే ఉంటుంది. మా కట్టేనా వద్దు ఇది వీడియో సరిగ్గా రాలేదు. నేనే వీడియో తీసుకోవడం, నేను వాయిస్ రికార్డింగ్ తీసుకోవడం, ఇంపార్టెంట్ చేయడం అవ్వట్లేదు అని మా అబ్బాయికి ఇచ్చాను. వాడు సరిగ్గా వీడియో చేసినట్లేడు. ఇదిగోండి స్ట్రాబెర్రీ మొక్క అన్నమాట. ఇది కడియం నర్సరీలో కొన్నారంట. తెచ్చి నెల అవుతుంది దగ్గర కానీ రిపోర్టింగ్ చేయలేదండి. ఇది ఆకు వెరైటీగా ఉంది, ఆకు సూదుగా ఉంది. అది వెళ్ళలేదు చిన్నాకు. అది అక్కడ ఇంకో మొక్క ఉంది, అదేం మొక్క మరి? చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ప్రోటానా ఆకు అడుగున ఎండిపోయిన ఆకులు ఇస్తామండి. ఎండిపోయిన ఆకులు అయిన తర్వాత ఆవు ఎరువు బాగా మన్నింది, బాగా పాత ఎరువు అన్నమాట. అది బాగా మగ్గిపోయింది ఆవు పేడ. తర్వాత కొంచెం కొబ్బరి పిట్టు, కొంచెం ఎర్రమట్టి వేసి కలిపాను. మొక్కలైతే బాగానే ఉన్నాయి. తర్వాత రోజు అనుకున్నాను స్ట్రాబెర్రీ ఊరిని గ్రో అవుతాయని అనుకుంటున్నాను. మరి తిద్దుగా మరి నువ్వు ఊళ్ళో మిల్లు దగ్గర ఉంటుంది, మిల్లు దగ్గరికి వెళ్ళాలి. మొక్క హెల్తీగానే ఉందండి. మొక్క చాలా హెల్తీగా ఉంది. కవర్లు వేసుకుంటే కవర్ నిండా మొక్క తెచ్చి ఇక్కడ నుంచి దగ్గర నెల పైన అవుతుంది కానీ డ్యామేజ్ కాలేదు. కిందాకులే కొంచెం ఎండిపోయినాయి. అయినప్పటికీ మొక్క బాగానే ఉంది, పర్లేదు. వెంటనే సెట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఎక్కడ యాక్చువల్గా డబ్బాలు 3 వేయాలి కానీ 2 తెచ్చారు. మొక్కలు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. పైన ఇసుకేస్తున్నాను. స్ట్రాబెర్రీ మొక్కలకి ఇసుకేయాలి కదా కొంచెం పైన ఇసుకేస్తున్నాను. మొక్కలు చూపించినట్టు పెట్టారు. ఇంకా ఉన్నాయి కదండి ఇండోర్ ప్లాంట్స్. కొంచెం మామిడి మొక్క, చిన్న హైబ్రిడ్ మొక్క ఒకటి, గులాబీ మొక్క ఒకటి. అది నేను మా ఇంటికి పెట్టుకుని తీసుకున్నాను. ఈ పింక్ గులాబీను పక్కన హైబ్రిడ్ ఉంది కదా, హైబ్రిడ్ బత్తాయి పండు ఉన్నది. ఆ 2 ఇంట్లో ఎంత అనుకుని తీసుకున్నాను. మిగతా అయ్యగారి వేస్తాను. ఇది కూడా ఊరలు బాగుంది, మంచి కలర్ ఉంది. ఊరలు ఆరెంజ్ కలర్. మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. నర్సరీలో కొన్నప్పుడు మొక్కలు యాక్చువల్గా హెల్తీగానే ఉంటాయి కానీ మన ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి సరే అవ్వకుండా ఉంటాయి మొక్కలు. కొన్నప్పుడు ఉన్న హ్యాపీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం, అది హ్యాపీగా లేకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. కొన్ని మొక్కలు సర్వైవ్ అవుతాయి కానీ కొన్ని మొక్కలు బ్రతకవు. అది వాటర్ ప్రాబ్లం అయినా కానీ, కేవీజ్ అయినా కానీ కొన్ని మొక్కలు సర్వైవ్ అవ్వవు, కొన్ని మొక్కలు సర్వైవ్ అవుతారు. ఇవి లాస్ట్ టైం కొన్న మొక్కలు ఇదిగోండి. ఇలా చిన్న గార్డెన్, మినీ గార్డెన్ అన్నమాట. ఇంటి ముందర పెట్టుకున్నారు అందంగా ఉండడం కోసం. ఈ మొక్కలు లాస్ట్ టైం మేము పెట్టాము. అది కొంచెం ఎండ వల్ల కొన్ని పోయినాయి, కొన్ని బతికినాయి. సమ్మర్లో చాలా మొక్కలు చచ్చిపోయినాయి. ఇవి మాత్రమే కొంచెం సేవ్ అయ్యాయి అనమాట. ఇదిగోండి 100 వారాలు ఇండోర్ ప్లాంట్స్. ఇది వచ్చి స్వీట్ లెమన్ పెద్దది. ఇది కూడా కరీం నర్సరీలో కొన్నారంట అయ్యగారు. దీన్ని కూడా రిపోర్టింగ్ చేద్దామని బయట పెట్టాము. బాగానే ఉన్నా, నాకు అందుకోవాలి.
ఇది ఇంకా అది ఉందా నూనె అక్కడ వెళ్ళొద్దని చెప్పి నూనెకి కుండి కుండి ఎక్కడ థ్యాంక్ యూ మరి తీసేతను ఇంకా ఆపే ఆపే ఏముంది ఇంకా పోయామా కొంచెం లేసింది ఆరోగ్య కంటే వచ్చిన వారాలు అది మొక్క చాలా హెల్దీగా ఉందండి, బాగుంది. ఈ మొక్క ఒక్కటే వచ్చి 300 అండి మొక్క ఇది. అంత మట్టి ఆపేద్దాం ఎందుకంటే మన దానికి మట్టి లేదు. కలర్ చాలా బాగుంది కదా, మొక్క కూడా చాలా హెల్దీగా బాగుంది. అది కూడా పూల మొక్కలు కాబట్టి కొంత చామంతి మొక్క కొంచెం బ్రతికే అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇది స్వీట్ లెమన్ అండి, అది స్టీల్ డబ్బా కదా, దాని వాటర్ ప్యూరిఫైర్ అన్నమాట. అది ఖాళీగా ఉంటుందని చెప్పేసి నీటి పెట్టేసాను, అది డ్యామేజ్ అయిపోయింది, చిన్న హోల్ పడింది, అందుకని చెప్పేసి దాన్ని పెట్టేస్తున్నాము అందుకని చెప్పేసి. ఎందుకంటే బాగా లోతుగా ఉంది కాబట్టి ఏర్లు కూడా బాగా లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది డబ్బాని తీసుకున్నాము. వేసి పాడేయడం ఎందుకని నేను మా యంగారు మట్టి వేస్తున్నాము. చాలు గోళ్ళకెత్తే ఇది రావడం గోళ్ళకెత్తే గోని చెప్తుంగానే లేకు బయట పెట్టిద్దామా, దిగులో పెట్టేసి అంతే ఉంటుంది. పెట్టేయండి సార్, పోతే కాకపోతే చూద్దాం. డబ్బా అయితే నిండిపోయింది. ఎండ తగిలిపోతే మొక్క ఏది వెళ్తాం. ఎండ మరీ ఎక్కువైపోతుందంటే ఇక్కడ అనుకుంటున్నాను. ఎందుకంటే లెమన్ మొక్కలు అంత ఈజీగా చనిపోవు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ బయట తెచ్చిన మొక్క వేసాను, వేసిన కానీ మొక్క కాయలతో ఉన్నప్పటికీ కొన్నాను, ఇంతవరకు కాయ కాస్తుంది కానీ మొక్క అయితే ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఇది కొన్ని మేము కొన్నాం కదా, ఇది 600 చెప్పాడని చెప్పాం కదా, 300 వేరే వాటి తీసుకొచ్చాము. దాన్ని కూడా వేయాలి, దాన్ని కూడా బకెట్ని అరేంజ్ చేస్తాము, దాన్ని కూడా పెట్టాలి, ఉండి ఏర్పాటు చేయాలి. ఈ రెండు మా ఇంటికి అన్నమాట. మొక్కలు పెంచాలని ఆశ ఉంటే ఎక్కువ స్థలం అవసరం లేదండి, చిన్న స్థలంలో అయినా మనకి దాన్ని గార్డెన్గా మార్చుకునే ఐడియా అయితే వస్తుంది. మళ్ళీ చిన్నది దీని మీద, దీని కింద అండర్ డ్రైనేజ్ పైప్ ఉంది, పైప్ మీద సిమెంట్ బెల్లేసి దీని మీద గార్డెన్ కింద సెట్ చేశారండి మా గారు. చిన్న మినీ గార్డెన్ అన్నమాట. జస్ట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రూట్స్లో తక్కువ. ఇది ఉండవు ఇటు కాదు. చాలా మంది అంత స్థలంలో ఎదురైనాక ఇందులో మొక్కలు అనుకుంటున్నాను. చిన్న స్థలాన్ని క్రియేట్ చేసామనుకున్నాను. మొక్కలు అన్నమాట. అది కూడా పెద్ద కుండీలో పెట్టాలి. చాలా బాగుంది కదా.
మా అబ్బాయి ఎక్కువ సమయం తీసాడండి వీడియో ఇది. లాస్ట్ టైం పెట్టిన మొక్క థర్మాకోల్ షీట్లో థర్మాకోల్ డబ్బులు పెట్టాలి. ఏంటంటే నూరాలన్నమాట, అది కూడా కానీ చిన్నది. పంజర మొక్కలు ఎన్నిసార్లు చూసినా కూడా అనిపిస్తుంది వీడియో తీసారు మా పిల్లలు. ఒకసారి ఏమంటే అస్తమానం తెస్తానే అన్నట్టున్నారు వీడియో.